ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతుంది. గ్యాస్ నిల్వలు లేకపోవడంతో హోటల్ నిర్వాహకులపైన పెనుభారం పడింది. తగినన్ని సిలిండర్లు దొరక్క హోటల్ను నడపడం కష్టమవుతుందని యాజమాన్యం ఆందోళన చెందుతోంది. గత్యంతరం లేక తాము కట్టెల పొయ్యిపైన వండుతున్నా వాటికి డిమాండ్ పెరగడంతో అవి కూడా దొరకడం లేదని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి హోటల్ నిర్వాహకులతోటి మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూ నిజామాబాద్ జిల్లాకి హోటళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు గ్యాస్ సంబంధించి కూడా గ్యాస్కు కొరత ఉండడంతో పెద్ద 5 స్టార్ హోటల్ నుండి చిన్న హోటళ్ళ వరకు కూడా చాలామంది కూడా ఇటు గ్యాస్ దొరకక సిలిండర్లు దొరకడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా హోటళ్ళు కూడా మూసివేసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. అయితే అది తగినంత గ్యాస్ ఇవ్వకపోవడంతో కూడా చాలామంది కూడా కట్టెల పొయ్యిని ఆశ్రయించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ కేంద్రంలోని ఒక హోటల్ వద్ద ఉన్నాం. దాసు హోటల్ వద్ద కూడా చూస్తున్నట్టయితే చాలా ఇక్కడ సిలిండర్లు కూడా దొరకకపోవడంతో కూడా చూసుకున్నట్లు కట్టెల పొయ్యి బుగ్గుల పొయ్యి మీద కూడా వండుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు విజువల్స్ స్పష్టంగా అయితే పూర్తిగా ఉదయం నుంచి కూడా కట్టెల పొయ్యి మీద కూడా ఇక్కడ వివిధ రకాల వంటకాలు కూడా వండుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో మనం మాట్లాడడానికి హోటల్ నిర్వాహకులు అడిగి తెలుస్తుంది. అని ఏమైంది ఇట్లా ప్రతిసారి సిలిండర్ మీరు వండుతుంటారు, మీరు కట్టెల పొయ్యి వండుతున్నారు, కారణం ఏంటి అసలు? గ్యాస్ దొరకడం లేదు కాబట్టి ఇక కట్టెలు ముట్టించినాం కానీ కట్టెల రేట్ కూడా ఎక్కువ అయిపోయింది. ఈ మళ్ళీ వంట చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ పొగ దగడి ఎండాకాలం అది బాధలు బాగా. అంటే రేపు రోజుకు ఎన్ని సిలిండర్లు అవసరం అవుతుంటే మరి దొరకలేదు? డైలీ ఒకటి సగం అయిపోతుంది గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. కాకపోతే గ్యాస్ దొరకలేదు అసలు బయట. ముక్కున్న వాళ్ళకి గ్యాస్ ఇస్తారు, ఇక హోటల్ వాళ్ళకు గ్యాస్ లేదు. ఇంతకుముందు హోటల్ వాళ్ళకు కమర్షియల్ ఉంటుండే ఇస్తారు, అది కూడా వస్తలేదు ఇప్పుడు. అంటే ఏమంటారు ఏజెన్సీల వాళ్ళకి వెళ్తే ఏమంటారు, ఎందుకు ఇవ్వడం లేదు అంటున్నారు? గ్యాస్ లేదు, గ్యాస్ బుక్ తోటే గ్యాస్ వస్తుంది, హోటల్లోకి అయితే గ్యాస్ లేదు అని అంటారు అట్లా. మరి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అంటున్నారు కదా, ఎలా ఉంది కట్టెల రేట్లు కానీ దొరుకుతున్నాయా? కట్టెలు దొరుకుతున్నాయి కానీ కట్టెల రేట్ కూడా ఎక్కువ చేశారు. క్వింటల్కు 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 1400 చేసేసారు. 1300 1400 అమ్ముతారు కట్టెలు. బొగ్గులు 25 కిలోలకు 650 ఉండి అవి 1000 రూపాయలు చేసేసారు. అట్లా అవుతుంది. మరి ఇప్పుడు కట్టెల పొయ్యి వాడంతా మీకు ఇబ్బంది అవుతుందా? ఏమన్నా ఇబ్బంది కానీ ఇంతకుముందు ఇబ్బంది అవుతుంది. కట్టెలు లేట్ మండుతాయి కదా, స్పీడ్ రాదు గ్యాస్ కాబట్టి టైం ఎక్కువ అయిపోతుంది. పొద్దున తొందరగా రాబడుతుంది, మళ్ళీ టైం ఎక్కువ అవుతున్నది, మళ్ళీ పొగ వస్తున్నది, అట్లా అవుతుంది. అట్లా ఉంది, బాగా కష్టం ఉంది బాగా. అంటే ఎందుకు కారణం ఏంటి? వెళ్తే మనకు యుద్ధంతో కారణంగా అంటున్నారు, ఏమంటున్నారు? యుద్ధం కారణంగా గ్యాస్ షార్టేజ్ అయింది కాబట్టి గ్యాస్ మాకు హోటల్కి ఇంతకుముందు హోటల్కి ఫ్రీగా ఉంటుండే, వేస్తుండే గ్యాస్. గోదాంకి పోయినా గ్యాస్ ఇస్తారు, డెలివరీ వాళ్ళు కూడా ఇస్తారు, బ్లాక్ గ్యాస్ ఇస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తలేరు, గ్యాస్ ఇస్తలేరు అసలు. గోదాంకి పోయినా ఇస్తలేరు, బయట వాళ్ళు కూడా ఇస్తలేరు, డెలివరీ కూడా. కట్టెలు దొరుకుతున్నాయి కానీ రేటు క్వింటాల్కు 400 ఎక్కువ చేసేసారు వాళ్ళు. మాకు గ్యాస్ 2 సేపే కానీ గ్యాస్ సేపు, ఎందుకంటే మాకు గ్యాస్ మీద తొందరగా ఇదైతే ఇంత ఇబ్బంది కాదు. ఈ కట్టెల మీద టైం అంతా ఈ కష్టం అవుతుంది. ఇక వంట చేసేవాళ్ళు వంట చేయరు కదా, మనమే ఓనర్ కాబట్టి మనం వంట చేసే వస్తున్న పరిస్థితి. లేబర్ వంట చేయరు కదా, ఈ గరంకు వాళ్ళు తప్పుకుంటూ పొగకు వాళ్ళు రారు కదా, అట్లా. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీరు కట్టెల పొయ్యి మీద అంటున్నారు కదా, ఇబ్బంది ఏమైనా అవుతుంది అక్కడ? అవుతుంది సార్, అవుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే బాగా పేమెంట్ పోగా మనకి పొగతో ఇబ్బంది వస్తుంది. ప్రధానంగా కూడా చెప్తున్నారు ఇంతకుముందు సిలిండర్ల మీద అండే వాళ్ళని చెప్పి అప్పుడు చాలా ఇబ్బంది లేకుండా అని చెప్పి ముఖ్యంగా ఏజెన్సీల వద్దకు వెళ్తే అక్కడ గ్యాస్ కొరత ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీంతో కూడా తాము కట్టెలను ఆశ్రయిస్తున్నామని చెప్పి కట్టెల వల్ల కూడా తాము పూర్తిగా పొగ ఇటు వేడిమి పొగ వస్తుందని చెప్పి కూడా సకాలంలో కూడా తాము హోటల్లో నిర్వహించకపోతున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కట్టెల రేట్లకు వెళ్తే కూడా కట్టెల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా మరి కొన్ని రోజులు అయితే మేము కేవలం కొన్ని రోజులు మాత్రమే కట్టెల పొయ్యి అండే పరిస్థితి ఉందని చెప్పి ఇది కంటిన్యూ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తాము హోటళ్లను కూడా మూసేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు తమకు సిలిండర్లు ఇంతకుముందు లాగానే ఇప్పటికిలాగానే సకాలంలో అందించాలని చెప్పి కూడా ప్రధానంగా హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా తమ హోటల్ పరిస్థితి దయనీయంగా ఉంటుందని చెప్పి తాము రోడ్డు మీద పరిస్థితి ఉందని చెప్పి కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్, రాజ్ న్యూస్, నిజామాబాద్.